ఆర్ యూ స్టిల్ నాట్ లూజింగ్ వెయిట్? మీరు చేసే కామన్ మిస్టేక్స్ ఏవో తెలుసా? ఫస్ట్, చాలా మంది మేము డైట్ చేస్తున్నాము అంటారు, కానీ ఈ డైట్ లో భాగంగా మీల్ స్కిప్ చేస్తారు, తక్కువ ఫుడ్ తీసుకుంటారు. అయ్యో, అలా చేస్తే వెయిట్ లాస్ కాదు, మీ బాడీలో కార్టిసాల్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యి మీ బెల్లీ ఫ్యాట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఫ్యాట్ స్టోరేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ కామన్ మిస్టేక్, నాట్ టేకింగ్ ఇనఫ్ వాటర్. డైట్ లో హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే సరైన క్వాంటిటీ వాటర్ తీసుకుంటారో అప్పుడే మీ లివర్ లో ఉన్న ఫ్యాట్ మొబిలైజ్ అయ్యి ఫ్యాట్ లాస్ అవుతుంది. ఎప్పుడైతే సరైన వాటర్ కంటెంట్ తీసుకోరో మీ ఫ్యాట్ స్టోరేజ్ ఇంక్రీజ్ అవుతుంది డీహైడ్రేషన్ వల్ల. కాబట్టి అట్లీస్ట్ డైలీ 3 to 3.5 లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీగా తీసుకోవాలి. ఇక థర్డ్ కామన్ మిస్టేక్ ఏంటి అని అంటే, డైట్ చేస్తున్నాం కదా ఎక్సర్సైజ్ ఎందుకు అనుకుంటారు. ఎప్పుడైతే మీ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయేసి సెడెంటరీ లైఫ్ స్టైల్ అవుతుందో మీ మెటబాలిజం తగ్గిపోతుంది, అప్పుడు ఫ్యాట్ స్టోరేజ్ పెరిగిపోతుంది, ఫ్యాట్ మెటబాలిజం తగ్గిపోతుంది. కాబట్టి డైట్ అండ్ ఎక్సర్సైజ్ రెండు హోరాహోరీగా మనకు పరిగెత్తు మనకు వెయిట్ లాస్ లో హెల్ప్ అవుతాయి. కాబట్టి డైట్ చేసినప్పుడల్లా వెయిట్ లాస్ కావాలి అంటే ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేయాలి. ఎక్సర్సైజ్ చేయకుండా డైట్ ఒకటే చేస్తే అంత బెస్ట్ రిజల్ట్స్ రావు. వెయిట్ లాస్ అనేది ఒక బ్యాలెన్స్డ్ మీల్, ఫిజికల్ యాక్టివిటీతో రెండు కంబైన్ చేసుకుంటూ స్లీప్ ని మెయింటైన్ చేసుకుంటూ చేయాల్సిన ఒక జర్నీ. కాబట్టి ఎటువంటి గైడెన్స్ లేకుండా ఈ వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేయకూడదు. మీలో ఎవరైనా హెల్తీగా తింటూ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ వెయిట్ లాస్ కావాలి అంటే మా టీమ్ మెంబర్స్ ని కాంటాక్ట్ కండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.